శశాంక్ సింగ్ ప్రదర్శనలు చెప్పుకోదగ్గవిగా ఉన్నాయి, ముఖ్యంగా 2022 మరియు 2024 సీజన్లలో. అంతగా తెలియని ఆటగారి నుండి పంజాబ్ కింగ్స్ లైనప్ లో కీలక వ్యక్తిగా అతని ప్రయాణం అతని పెరుగుదల మరియు అనుకూలతను హైలైట్ చేస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఐపీఎల్ 2022 నిరాడంబరమైన ప్రారంభం. శశాంక్ ఐపీఎల్ 2022 లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున అరంగేట్రం చేశాడు. 10 మ్యాచ్లు ఆడి 17.25 సగటున 146.81 స్ట్రైక్ రేట్తో 69 పరుగులు చేశాడు. అతని అవకాశాలు పరిమితంగా ఉన్నప్పటికీ అతను ఫినిషర్గా తన సామర్థ్యాన్ని చూపించాడు. అయినప్పటికీ ఎస్ఆర్హెచ్ సీజన్ తర్వాత అతన్ని విడుదల చేసింది. ఐపీఎల్ 2023 కి అమ్ముడుపోకుండా వదిలేసింది. 1 లైక్ ప్లీజ్. ఐపీఎల్ 2024 ఒక బ్రేక్ త్రూ సీజన్. వివాదాస్పద వేళల్లో పంజాబ్ కింగ్స్ ఎంపిక చేసిన శశాంక్ సింగ్ అసాధారణ ప్రచారంతో విమర్శకులను నిశ్శబ్దం చేశాడు. 14 మ్యాచ్లలో అతను 44.25 సగటుతో 164.65 స్ట్రైక్ రేట్తో 354 పరుగులు సాధించాడు. అతని అత్యుత్తమ ప్రదర్శనలు పై 28 బంతుల్లో 68 పీబీకేఎస్ అత్యధిక T20 మొత్తం 262 చేజ్ చేయడానికి దారితీసింది. పై 29 బంతుల్లో 61 ను చేజ్ డౌన్ కు ప్రమాదకర స్థితి నుండి కాపాడాడు. 2001 ఐపీఎల్ 2024 లో పీబీకేఎస్ యొక్క అగ్రగామి రన్ స్కోరర్ గా నిలిచాడు మరియు డెత్ ఓవర్లలో ఖగోళ స్ట్రైకింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలకు పోటీగా స్ట్రైక్ రేట్తో స్కోర్ చేశాడు. బలాలు మరియు ప్రభావం. ముగింపు సామర్థ్యం. ఒత్తిడిలో బట్వాడా చేయగల శశాంక్ సామర్థ్యం అతన్ని ఐపీఎల్ లో ఉత్తమ ఫినిషర్లలో ఒకరిగా చేసింది. స్థిరత్వం. అతని సగటు మరియు స్ట్రైక్ రేట్ కీలకమైన క్షణాల్లో విశ్వసనీయతను ప్రతిబింబిస్తాయి. డెత్ ఓవర్ల ఆధిపత్యం. డెత్ ఓవర్లలో సగానికి పైగా పరుగులు సాధించడం అతని విస్ఫోటక శక్తిని ప్రదర్శిస్తుంది. బహుముఖ ప్రజ్ఞ. భారీ మొత్తాలను ఛేదించడం లేదా ఇన్నింగ్స్ ను స్థిరీకరించడం వంటి విభిన్న మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఉండటం. మొత్తం ఐపీఎల్ గణాంకాలు. 2 సీజన్లలో 2022 మరియు 2024 శశాంక్ సింగ్ 24 మ్యాచ్లు ఆడాడు. సగటున 35.25 మరియు స్ట్రైక్ రేట్ 161.45 తో మొత్తం 423 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. భవిష్యత్ అవకాశాలు. శశాంక్ సింగ్ అపారమైన స్ట్రైకింగ్ సామర్థ్యం మరియు ఒత్తిడిలో ప్రశాంతతతో తనను తాను నమ్మకమైన మిడిలార్డర్ బ్యాటర్గా నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 కోసం పంజాబ్ కింగ్స్ నిలుపుకున్న అతను తన పైకి పైనాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు మరియు T20 లలో భారతదేశం నం. 5 స్థానం కి బలమైన పోటీదారు కావచ్చు.